హాయ్ హలో నమస్తే లక్కీ గ్రేస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి. మనము లాస్ట్గా ఇంతకుముందు ఒకసారి ఇందులో మనము మట్టి వేసేసి ప్లాంట్ జర్మేషన్ కోసమనండి మొక్కలు పెంచుకుందాం అని చెప్పేసి దీని నిండా మట్టి వేసేసి ఇందులో నేను కొన్ని సీడ్స్ కూడా వేసా కదండి. అయితే అవేమి రాలేదనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఏంటంటే అసలు ఎందుకు రాలేదా ఏంటి అని చెప్పేసి ఒకవేళ ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పేసి ఒక పాట్ దొరికిందండి. ఇది ప్లాంట్ స్పాట్. సో ఇందులో ఈ మట్టి అంతా ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ వేరే ఏమన్నా సీడ్స్ మనం ఇందులో పెడదామండి. వస్తాయా రావో చూద్దామండి. ఓకేనా, నాతో పాటు మీరు వచ్చేసేయండి మన ఇంటికి. ఇదిగోండి ఇట్లా మొత్తం లోపలైతే అంత తడి తడిగానే ఉంది ఇందులో. బట్ ఎందుకు రాలేదు నాకు అర్థం అవ్వలేదండి. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ మన ఇంట్లో ఉండే మిర్చి టమాటోస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసాను అనమాట. ఏంటి ఏమి రావట్లేదని చెప్పేసి. కానీ అస్సలు ఏది మాత్రం మొలవలేదండి, ఏ మొక్కలు కూడా రాలేదు. సో అందుకని చెప్పేసి మనము ఈ మట్టిని అంతటినీ కూడా మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకేమన్నా మన సీడ్స్ వేసేద్దామండి. అవి కూడా వస్తాయో రావు చూద్దాం. ఇలా ఏమన్నా మీకు టిప్స్ అలా తెలుస్తూ ఉంటే కొంచెం మన కమెంట్ బాక్స్లో మీరు చెప్తా ఉండండి. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ ప్లాంట్స్. ఇంతకుముందు అసలు నేను ఏది ప్లాంట్స్ పెంచడం కానీ ఇలాంటివి మనకేమి తెలియని విషయాలు అనమాట. సో ఎక్కడన్నా ఏదన్నా ఇట్లా నేను రాంగ్ చేస్తుంటే మీరైతే నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారుగా. మరి అయితే ఏంటంటే ఈ బ్లాక్ సాయిల్ మంచిది కదా అని చెప్పేసి దీన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి ఫస్ట్. అయితే ఇదంతా ఒక దానిలో వేసేసాను. ఆ తర్వాత మన మొక్కలన్నీ కూడా వేరే చిన్న చిన్న కుండీల్లో వేసా కదండి. అదైతే రెడ్ సాయిల్ అనమాట. అందులో మొక్కలు వచ్చేసినాయి. టమాటా వచ్చింది, చక్కగా బ్రింజాల్ అండ్ క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట. కానీ ఇదేంటో మరి ఇందులో అయితే ఏమీ రాలేదండి. ఎక్కడ డిఫెక్ట్ అనేది నాకైతే అర్థం అవ్వలేదు. అగైన్ మళ్ళీ ట్రై చేద్దాం అంతే కదండి. ఏదన్నా రాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం ఉన్నాము. మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి అని తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇదేమో రెడ్ సాయిల్ అండి. మనం దీన్ని ఆర్డర్ చేసాము, ఇందులో మనకి ప్లాంట్స్ వచ్చేసినాయి అనమాట. ఇదేమో బ్లాక్ సాయిల్ అండి, ఏమి రాలేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రయోగం ప్రాక్టికల్గా చేద్దామండి. ఇందులోనే ఈ బ్లాక్ సాయిల్ ఉంచేసి దీనిపైన కొంచెం ఈ రెడ్ సాయిల్ వేసేసండి మనం ఇప్పుడు సీడ్స్ వేద్దాము. అవి జర్మినేషన్ అయితే లేకపోతే ఏంటి అనేది మనం చూద్దాం. ఏదైనా ప్రయోగాలు చేస్తుంటేనే కదండి, రానప్పుడు ట్రై చేస్తూ ఉంటే మనం కూడా నేర్చుకుంటూ ఉంటాము డిఫెక్ట్స్ ఏంటా అని. నేర్చుకుని ముందుకెళ్తుంటాం కదండి లైఫ్లో కూడా. అట్లానే వీటిని కూడా అనమాట ఒకసారి ఇవి మిక్స్ చేసేసి సీడ్స్ వేద్దామండి. ఇది ఉంటుంది రెడ్ సాయిల్ అంతా కూడా ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అడుగునేమో బ్లాక్ సాయిల్ అండి, పైనేమో రెడ్ సాయిల్ అండి. సో ఏంటంటే వేరే మన వెజిటేబుల్స్ అయితే కనుక చాలా టైం పడుతుంది కదా. అసలు ఇది వస్తుందా రాదా అనే దానికి మనం ఏంటంటే సింపుల్గా మన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వేద్దామండి. దానికోసం ఏంటంటే నేను పాలకూర గింజలు అనమాట. ఇవ్వండి చూడండి, మన పాలకూర సీడ్స్ ఇవి. ఈ పాలకూర సీడ్స్ వేస్తున్నామండి. చూద్దాం ఇవి వస్తాయో రావు. ఇవి వస్తే అప్పుడు నెక్స్ట్ మనము ఇవి అయిపోయాక ఇంకేమన్నా ఇట్లా చేసేసుకోవచ్చు అన్నమాట. దీని మీద మళ్ళీ కొంచెం మట్టి చల్లేసి సాయిల్ అంతా కూడా ఇలా చేసేసుకోనండి. ఇంకా వాటర్ వేసుకొని కుండీని మన బాల్కనీలో పెట్టేద్దాము. దీన్ని మనం నాతో పాటు మీరు కూడా వాష్ చేస్తూ ఉండండి. ఎట్లా వస్తాయో మనవి చూద్దామండి. మరి వాటర్ అయితే పోస్తాను. ఇదిగోండి ఇట్లా. పోయినసారి నేను పైన కొంచెం తడి అంతా అడుగు వరకు వెళ్ళే వరకు పోసానండి. మరి ఏమైందో నాకు తెలియదు. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మన బ్లాక్ సాయిల్ అంతా కూడా వెట్గా ఉందండి. సో ఈ రెడ్ సాయిల్ పోసిన వరకు నేను వాటర్ పోసాను. పాలకూర వస్తుందో లేదో చూద్దామండి. మరి